హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సెషన్లో మనం మాక్ టెస్ట్ 56 క్వాంట్ సొల్యూషన్ డిస్కస్ చేద్దామండి. క్వశ్చన్ నెంబర్ 1. ద రిమైండర్ 7^84 డివైడెడ్ బై 342 ఈజ్. 7^84ను 342తో భాగిస్తే వచ్చు శేషం ఎంత? 7^84ని మీరు 342తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అని క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలంటే, ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న వాల్యూని 342 కన్నా ఒకటి ఎక్కువ లేదా ఒకటి తక్కువ లాగా వచ్చేటట్టు రాసుకోవాలండి. అంటే ఇప్పుడు దీన్ని 7^3^28/342 రాసుకోవచ్చా? దీని న్యూమరేటర్ని ఇలా రాసుకోవచ్చా? 3 × 28 అంటే మీకు 84 అవుతుంది. 7^3 అంటే ఎంత అండి? మీకు 343/28/342. మీకు 343ని 342 డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. మీకు 1^28 ఉందంటే మళ్ళీ రిమైండర్ 1 వస్తున్నట్టు. సో రిమైండర్ ఎంత అండి? 1. మీకు 343ని 342తో భాగిస్తే రిమైండర్ ఎంత? శేషం 1 వస్తుందా? సో రిమైండర్ 1^28 ఎంత ఉన్నా కూడా రిమైండర్ అనేది మీకు 1 వస్తుంది. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 2. ఇన్ అన్ ఎగ్జామినేషన్, ఏ స్టూడెంట్ హూ గాట్ 24% ఆఫ్ ద మార్క్స్ failed by 14 marks. Another student who scored 30% of the maximum marks gets 7 marks more than the pass marks. The necessary percentage required for passing is. ఒక పరీక్షలో గరిష్ట మార్కుల్లో 24% మార్కులు సాధించిన వ్యక్తి 14 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అదే గరిష్ట మార్కులలో 30% మార్కులు సాధించిన వ్యక్తి పాస్ మార్కుల కంటే 7 మార్కులు అధికంగా సాధించాడు. అయినా పాస్ అవ్వడానికి కావాల్సిన కనీస మార్కుల శాతం ఎంత? చూడండి, మీకు ఒక ఎగ్జామ్లో, ఇది ఎగ్జామ్ అండి, ఇక్కడెక్కడో పాస్ మార్క్స్ ఉన్నాయనుకోండి. ఒక స్టూడెంట్కి 24% కనుక వస్తే, 24% కన్నా వస్తే అతను ఎన్ని మార్కులతో ఫెయిల్ అయ్యాడండి? 14 మార్కులతో ఫెయిల్ అయ్యాడండి. అంటే ఇక్కడికి గ్యాప్ ఎంత ఉంది? 14 మార్క్స్ ఉంది మీకు, అంతేనా? ఇది మీరు కనుక పాస్ మార్క్స్ అనుకుంటే 24% వస్తే అతనికి ఎంత? 14 మార్కులు తక్కువ వచ్చినాయంట. ఒకవేళ అతనికి కనుక 30% వచ్చింది అనుకోండి, 30% వస్తే పాస్ మార్క్స్ కన్నా ఎంత ఎక్కువ వచ్చిందంట? 7 మార్కులు ఎక్కువ వచ్చినాయంట. ఇది పాస్ మార్క్స్ అనుకుంటే ఇక్కడ ఎంత రావాలి? 7 మార్కులు ఎక్కువ రావాలి. అంటే ఇక్కడికంటే ఇక్కడికి 7 మార్కులు ఎక్కువ ఉంది. చూడండి, పర్సంటేజ్లో గ్యాప్ ఎంత ఉందండి? 6%. అంతే. అంటే మీకు 6% వాల్యూ ఎంత అవుతుంది? 21 అవుతుంది. 6% వాల్యూ 21 అవుతుంది. 6% వాల్యూ 21 లేదా 21 వాల్యూ 6%. అప్పుడు మీకు పాస్ మార్క్స్కి ఎంత పర్సంటేజ్ కావాలని క్వశ్చన్ అండి. చూడండి, 24% కన్నా 14 మార్క్స్ ఎక్కువ వస్తే మీకు పాస్ పర్సంటేజ్ వస్తుందా? అంటే ఇప్పుడు మీకు 6% వాల్యూ 21 అంటే 14 మార్క్స్ వాల్యూ ఎంత అవ్వాలండి? 14 మార్క్స్ వాల్యూ ఎంత అవ్వాలి మీకు? చూడండి, 21 రావాలంటే ఏం జరిగిందండి? ఇంటూ 3/2 జరిగిందా? సారీ, 2/3 జరిగిందా? 21ని ఇంటూ 2/3 చేస్తే వస్తుంది కాబట్టి 6ని ఇంటూ 2/3 చేస్తే ఎంత వస్తుంది? 4 వస్తుంది. అంటే 14% వాల్యూ ఎంత అండి? అంటే 14 మార్క్స్ వాల్యూ మీకు 4% కాబట్టి 24కి ఇంకొక 2% అంటే 26% వస్తే అది పాస్ మార్క్స్ అన్నట్టు. ఆప్షన్ 4 కాబట్టి 24కి 4 అంటే మీకు 28% అండి. ఆప్షన్ సి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 3. ఏ స్టూడెంట్ వాజ్ ఆస్క్డ్ టు డివైడ్ ఎ నెంబర్ బై 6 అండ్ యాడ్ 12 టు ద క్వోషంట్. హీ హవెవర్ ఫస్ట్ యాడెడ్ 12 టు ద నెంబర్ అండ్ దెన్ డివైడెడ్ ఇట్ బై 6. దెన్ getting 112 as the answer. The correct answer should have been. ఒక విద్యార్థి ఒక సంఖ్యను 6తో భాగించి వచ్చిన భాగఫలానికి 12 కలపమని చెప్పారు. కానీ ఆ విద్యార్థి ఆ సంఖ్యకు ముందు 12 కలిపి ఆ తర్వాత 6తో భాగించి 112ను జవాబుగా చెప్పాడు. అయితే సరైన జవాబు ఏమిటి? సార్, మీ దగ్గర ఒక నంబర్ ఉందండి, ఎక్స్ అనే ఒక నంబర్ ఉంది. స్టూడెంట్కి ఏం చెప్పినారంట? ఫస్ట్ ఆ నంబర్ని మీరు 6తో డివైడ్ చేయండి. 6తో డివైడ్ చేసి 6తో భాగించి వచ్చిన భాగఫలానికి 12 కలపమన్నారు. యాక్చువల్గా అతను చేయమన్నది ఇలా అండి. ఇలా చేస్తే మీకు ఒక ఆన్సర్ రావాలి. అర్థమైందా? ఎక్స్ అనే నెంబర్ ఉంది, దాన్ని 6తో డివైడ్ చేసి 12 యాడ్ చేసి ఆన్సర్ చెప్పాలి. కానీ అతను ఏం చేసినాడు? ఎక్స్ అనే నెంబర్కి ముందు 12 యాడ్ చేసినాడు. అంటే ఫస్ట్ 12 యాడ్ చేసి బై 6 చేసినాడు. తర్వాత 6తో భాగిస్తే 112 ఆన్సర్గా వచ్చిందంట. ఒకవేళ అతను కరెక్ట్గా చేసి ఉంటే ఇప్పుడు ఆన్సర్ ఎంత రావాలి? దీని ఆన్సర్ ఎంత అయ్యేదని క్వశ్చన్ అండి. అంటే మీకు x/6 + 12 వాల్యూ ఎంత అని క్వశ్చన్ అడిగినారండి. చూడండి, నేను దీని నుండి ఎలా రాసుకోవచ్చు అండి? దీన్ని x/6 + 12/6 అంటే ఎంత అండి? 2 ఈక్వల్ ఎంత? 112. మీకు కావాల్సింది ఎంత అండి?
x/6 + 12 కావాలి. మీకు వచ్చింది ఎంత? x/6 + 2 వచ్చిందా? x/6 + 2కి ఒక 10 యాడ్ చేస్తే మీకు 12 అవుతుందా? ఇదే వాల్యూ అవుతుందా? ఇటు 10 యాడ్ చేసినారు కాబట్టి మీరు ఇటు కూడా 10 యాడ్ చేయండి. అంటే ఎంత అండి మీ ఆన్సర్? 122. అంటే x/6 + 12 వాల్యూ ఎంత మీకు? 122. ఆప్షన్ ఏ. Question number 4. The radius of a conical tent is 7 meters and its height is 10 meters. In making the tent, if canvas of cloth width 2 meter is used, the length of the canvas needed nearly is. ఒక శంకు ఆకారంలో ఉన్న గుడారం యొక్క వ్యాసార్థం 7 మీటర్లు, దాని ఎత్తు 10 మీటర్లు. ఆ గుడారం తయారు చేయడానికి 2 మీటర్ల వెడల్పు గల క్యాన్వాస్ గుడ్డను వాడితే కావాల్సిన క్యాన్వాస్ గుడ్డ పొడవు సుమారుగా. మీకు ఒక టెంట్ అనేది ఈ షేప్లో ఉందంట అండి. టెంట్ మీకు ఈ షేప్లో ఉంది. ఇక్కడ దీని రేడియస్ ఎంత ఇచ్చినారు మీకు? దీని వ్యాసార్థం 7 అన్నారు. దీని హైట్ ఎంత అన్నారు? 10 అన్నారు. అయితే ఈ టెంట్ తయారు చేయడానికి క్లాత్ కావాలి కదా. క్లాత్ అంటే దీని ఇదే కదా, మీ క్లాత్ అంతా ఇదే కదండి. ఇది మీ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. మీరు కనుక చూస్తే టెంట్ అని కనుక చుట్టూ చూస్తే ఇది రౌండ్గా ఉంటుంది కదా, ఇట్లా సర్కిల్ లాగా ఇలా. ఇది మీకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. అంటే ఇప్పుడు దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత ఉంటుందో అంత క్లాత్ అవసరం అండి. ఫస్ట్ దీనికి ఎంత క్లాత్ అవసరమో కనుక్కుందాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏముంటుంది మనకి? 2πRh అంతేనా? సరే 2π కాదు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా మీకు πRL కదండి. మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా πRL కదండి. ఓకే, π అంటే మీకు ఎంత అండి? 22/7. R అంటే ఎంత? 7 ఉంది. ఇప్పుడు మీకు L వాల్యూ కావాలండి. L అంటే ఇదే కదా. ఇక్కడ మీకు రైట్ యాంగిల్ ఉంటుంది కాబట్టి L వాల్యూ ఏమవ్వాలండి? √10² అంటే 100, 7² అంటే 49, 10² అంటే 100 + 49 అంటే 149. ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మీకు ఆన్సర్ చూడండి, అన్ని 130, 132, 134, 138 క్లోజ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మీకు దీనికి ఎగ్జాక్ట్ వాల్యూ కావాలండి. మీకు ఇప్పుడు √149 వాల్యూ మీకు ఎగ్జాక్ట్ వాల్యూ తెలవాలి ఖచ్చితంగా, లేకపోతే మీరు గెస్ చేయడానికి కష్టం అవుతుంది. ఇప్పుడు మీకు √144 వాల్యూ ఎంత అండి? √141 వాల్యూ 12 కదా. √144 అంటే మీకు 12. ఇది కొంచెం ఎక్కువ ఉంది కదా, కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే, సరే 12.1ని మీరు హోల్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుందో చెప్పండి నాకు ఒకసారి. 12.1 హోల్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది ఒకసారి? 12.1ని నేను ఎలా రాసుకోవచ్చు అండి? ఇటువంటి మీరు హోల్ స్క్వేర్ చేస్తున్నప్పుడు ఎలా చేయాలంటే 12 + 0.1 హోల్ స్క్వేర్ చేయొచ్చు దీన్ని. 12 + 0.1 హోల్ స్క్వేర్. ఇప్పుడు మీకు 12² అంటే a + b హోల్ స్క్వేర్ అప్లై చేస్తే 144 అవుతుంది. మీరు 0.1 స్క్వేర్ని మీరు వదిలేయండి, పట్టించుకోకండి. ఎందుకంటే 0.1 అంటే 0.01 అవుతుంది, లైట్ తీసుకోండి. 2ab అంటే ఎంత అవుతుందండి? 2 × 12 × 0.1 కదా, అంటే ఇది మీకు 2.4 అవుతుంది. సో మొత్తం ఎంత అవుతుంది? 146.4 అవుతుంది. కానీ ఇక్కడ మీకు ఎంత ఉందండి? మీకు ఎంత ఉంది ఇక్కడ? 149 ఉంది. అంటే మీరు 12.2 హోల్ స్క్వేర్ కనుక తీసుకున్నారనుకోండి, ఇది సెట్ అవుతుందండి. 12.2 హోల్ స్క్వేర్ వాల్యూ మీకు 144 + 2 × 12 × 0.2 అవుతుంది కాబట్టి దీనికి డబల్ వస్తుందండి అప్పుడు. అంటే మీ ఆన్సరు √149 వాల్యూ మీకు ఎంత వస్తుందంటే 12.2 వస్తుంది. అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, 12.2. సో 7 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మీకు 11 × దీంట్లో ఉన్న 2ని దీంతో మల్టిప్లై చేస్తున్నారు చూడండి, అంటే 24.4 అవుతుంది. సో ఇప్పుడు 4తో మనం 11తో మల్టిప్లై చేయడం ఈజీ కదండి మనకి. 4 + 4 8, రైట్? సో 4 + 2 ఎంత అండి? ఇప్పుడు 24.4 × 11 చేస్తే మీకు ఎంత వచ్చింది? మీకు 1 మినిట్ అండి, క్యాలిక్యులేషన్ కొంచెం మిస్టేక్ ఉంది. 4 + 4 8, 4 + 2 6, 268.4 వచ్చింది. ఇది మీకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అండి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఎంత అవ్వాలి? మీకు లెంత్ × బ్రెడ్త్ అవ్వాలి కదా. సో అప్పుడు మీకు లెంత్ వాల్యూ ఎంత ఇచ్చినారండి? ఇక్కడ మీకు విడ్త్ వాల్యూ 2 ఇచ్చినారు. అంటే ఇక్కడ దీన్ని కనుక మీరు /2 చేస్తే లెంత్ వస్తుంది కదా. ఏరియా అంటే మీకు లెంత్ × బ్రెడ్త్ కదా. సో 2 ఎంత అండి? 134.2, 134.2. ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్. Question number 5. Each mango costs ₹5 and each orange costs ₹7. If a person spends ₹38 on these two variants of fruits, then the sum of the number of mangoes and oranges purchased by that person is. ఒక్కొక్క మామిడి పండు ఖరీదు 5 మరియు ఒక్కొక్క నారింజ పండు ఖరీదు 7. ఒక వ్యక్తి ఈ 2 రకాల పండ్లను 38 ఖర్చు చేస్తే అతడు కొన్ని మామిడి పండ్లు మరియు నారింజ పండ్ల మొత్తం ఎంత? సరే ఇక్కడ కనుక మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఈ 2 మీ ఆన్సర్స్ కాదండి. ఈ 2 మీ ఆన్సర్స్ కాదు. ఎందుకో చూడండి.
ఒకవేళ అతను మొత్తం 8 పండ్లు కొన్నాడు అనుకోండి, అన్ని మామిడి పండ్లు కొన్నాడు అనుకోండి, రేటు మామిడి పండ్లు ఏదో తక్కువ ఉందా? 8 × 5 అయినా కూడా అతను 40 రూపాయలు ఖర్చు చేయాలి. సో ఇప్పుడు 8 కొనలేదు అన్నట్టు, ఎందుకంటే 8 పండ్లలో అతను కొన్ని మామిడి కొన్నాడు, కొన్ని నారింజ కొన్నాడు. 8 పండ్లు మొత్తం కనుక మామిడి కొన్నాడు అనుకుంటే కూడా మీరు 8 × 5 40 రూపాయలు ఖర్చు చేయాలి. అతను ఖర్చు చేసింది ఎంత? 38. సో ఇప్పుడు ఖచ్చితంగా అతని వాల్యూ 40 కన్నా ఎక్కువ ఇవ్వాలి, ఎందుకంటే కొన్ని మామిడి వాల్యూ ఉంది అండ్ నారింజ వాల్యూ 5 కన్నా ఎక్కువ ఉంది కదా. మరి మీరు లీస్ట్ వాల్యూ తీసుకున్నా కూడా మీకు 40 అవ్వాలి. 8 కాలేదంటే మీ 12 ఆన్సర్ కాదు కదండి, ఈ 2 మీ ఆన్సర్ కాదు. సో ఇప్పుడు మీరు గెస్ చేయాల్సిందే. సరే ఇప్పుడు 3 కూడా మీ ఆన్సర్ కాదండి, ఎందుకంటే మీకు ఉన్నవన్నీ కూడా 7 రూపాయలు ఖరీదు ఉందా? నారింజ ఎంత ఉందండి? 7 ఉందా? మీకు 3 నారింజ పండ్లు కొంటే 7 × 3 ఎంత? మీరు 21 రూపాయలు ఖర్చు చేస్తారు. మీరు ఖర్చు చేసింది ఎంత? 38. అంటే ఇది కూడా మీ ఆన్సర్ కాదు. మీరు కొన్నవన్నీ కూడా ఎక్కువ రేటు ఉన్నాయి కొన్నా కూడా మీకు 21 రూపాయలే ఖర్చు కావాలి, 38 కాదు కదా. సో మీ ఆన్సర్ ఏ అన్నట్టు. లేదా దీన్ని ఇంకోలాగా ఎలా చేస్తామంటే, మీకు 5 రూపీస్ ఒక ప్రైజ్ ఉంది, 7 రూపీస్ ఒక ప్రైజ్ ఉందా? ఓకే, 7 రూపీస్ ఒక ప్రైజ్ ఉంది. 5 రూపీస్ది కనుక మీరు ఒక్కటి కొన్నారనుకోండి, అంటే 5 రూపాయలు ఖర్చు చేస్తారు. 5 × 1 38లో 5 రూపాయలు ఖర్చు చేస్తే మిగతా ఎంత ఖర్చు చేయాలండి? 35. 33. మీరు 7 రూపాయలతోటి 33 రూపాయలు అయ్యేటట్టు ఏమైనా కొనగలుగుతారా? కొనలేరు కదా. 33/7 చేస్తే మీకు పర్ఫెక్ట్గా డివైడ్ అవ్వాలి. సరే మీరు 5 రూపాయలతో 2 కొన్నారనుకోండి, 5 × 2 = 10 అవుతుంది. 38 దగ్గర 10 రూపాయలు వెళ్ళిపోయింది కాబట్టి 24 ఉంటుంది, 28 ఉంటుంది కాబట్టి 7 × 4 = 28. చూడండి ఎంత ఖర్చు అయింది? 38. అంటే 5 ఇవి కొని, 2 ఏమో 5 రూపాయలు ఇవి కొని, 4 ఏమో 7 రూపాయలు అవి కొంటే 2 + 4 ఎంత? 6. మ్యాచ్ అయింది కదా. సో మీకు ఏ రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 6. The smallest number by which 3600 can be divided to make it a perfect cube is. 3600ను ఒక ఖచ్చితమైన ఘనంగా భాగించే అతి చిన్న సంఖ్య ఎంత? 3600ని ఏ నెంబర్తో భాగిస్తే వచ్చే వాల్యూ అనేది మీకు క్యూబ్ అవుతుందండి. 9తో భాగించినారనుకోండి, అతి చిన్న నెంబర్ ఇదే కదా, ఎంత వస్తుందండి? 400 అవుతుంది. 400 అనేది మీకు ఒక ఘనం అండి, క్యూబా కాదు. సరే 3600ని మీరు 50తో భాగించినారనుకోండి, ఎంత వాల్యూ వస్తుంది? 72 వస్తుంది. 72 అనేది మీకు క్యూబా అండి? కాదు. నెక్స్ట్ ఆప్షన్ 3600ని మీరు 300తో భాగించినారనుకోండి, ఎంత వస్తుందండి? 3 12. 12 అనేది క్యూబా? కాదు. మీరు 3600ని 450తో భాగించినారనుకోండి, 450 మీకు ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందండి? 8 సార్లు క్యాన్సిల్ అవుతుందండి, అంతేనా? అంటే 8 అనేది మీకు ఒక క్యూబ్ వాల్యూ కదా, 8ని మీరు 2 క్యూబ్గా రాసుకోవచ్చు కదా, ఇది రైట్. సో 3600ని మీరు 450తో భాగిస్తే వచ్చే సంఖ్య మీకు ఒక ఘనం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 7. ఏ ఫ్యూయల్ డీలర్ మిక్సెస్ 2 brands of fuel which cost in the ratio 2:3. A solution containing 30% brand A and remaining brand B yields profit of 10% when sold at ₹297. What is the cost of brand B? ఒక ఇంధన వ్యాపారి 2:3 నిష్పత్తిలో ధరలను కలిగిన 2 ఇంధనాలను కలిపాడు. ఏ ఇంధనం 30% మరియు మిగిలినది బి ఇంధనం. ₹297కు అమ్మడం వల్ల 10% లాభం వచ్చింది. బి ధర ఎంత? ఏం లేదండి, అతను ఏం చేస్తున్నాడంటే అతని దగ్గర 2 ఉన్నాయండి, ఏబి. ఏ యొక్క ధరనేమో మీకు 2x రూపీస్, బి యొక్క ధరనేమో మీకు 3x రూపీస్ అండి. 30% ఏమో ఏ కలుపుతున్నాడు, మిగిలిన 70% ఏమో బి కలుపుతున్నాడు. అంటే 30% ఏది కలుపుతున్నాడండి? ఏ కలుపుతున్నాడు. ఓకే, 30% ఏమో ఏ, మిగిలిన 70% ఎంత కలుపుతున్నాడండి? మిగిలిన 70% ఏమో బి కలుపుతున్నాడు. ఇలా కలపడం వల్ల వచ్చిన దాన్ని అతను 297కి అమ్మితే 10% లాభం వస్తుందంట. 297కి అమ్మినప్పుడు 10% లాభం వస్తుందంటే అతను ఎంత కమ్మినట్టు అండి? అతని కాస్ట్ ప్రైస్ పైన 10% లాభం అంటే 110% కమ్మినట్టేనా? అంటే 110% కనుక మీకు 297 అయితే 100% వాల్యూ చెప్పండి నాకు ఎంత అవుతుంది? 0 0 క్యాన్సల్, 11 2 times, 11 7 times, 10 × 27 అంటే 270. అంటే అతని మిక్స్చర్లో 30% ఏ, 70% బి మిక్స్ చేసి 270 రూపీస్ అయ్యింది అనుకోండి. ఆ 270 రూపీస్ని కనుక 10% లాభంతో అమ్మితే అది 297 అవుతుంది. 270లో 10% 27 కాబట్టి. అంటే ఇప్పుడు ఏ 30% ఉంది, బి 70% ఉంది. ఈ రెండింటిని మిక్స్ చేస్తే అతనికి వచ్చే ఫైనల్ ప్రైస్ ఎంత కావాలి? 270 కావాలి. ఇప్పుడు 30% యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అండి? ఏ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? 30% × 2x చేస్తే మీరు దీని కాస్ట్ ప్రైస్ వస్తుంది. 70% × మీరు 3x చేస్తే దీని కాస్ట్ ప్రైస్ వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే మీకు ఈ వాల్యూ రావాలి. 2x × 30% ఎంత అండి? ఇప్పుడు మీకు 2x × 30 / 100 పర్సెంటేజ్ అంటే 100. 2x × 30/100
ప్లస్ 3x ఇంటూ 70/100 ఈక్వల్ టు 270. ఇంతేనా? చూడండి, ఇది 60x/100 అంటే మీకు 0.6x. ఇదంతా 210x. 210x అంటే ఇది 2.1x ఈక్వల్ టు 270. సో 2.7x ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? 270 వచ్చింది. డెసిమల్ తీసేస్తే ఇక్కడ ఒక 0 వస్తుంది. 27 మీకు 100 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి? మీకు 300 వచ్చింది. ఎక్స్ వాల్యూ 3 వచ్చింది కాబట్టి బి యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అండి? 3x అంటే 300. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 8. The population of a town in the first year increases by 10%. In the next year it decreases by 10%. Once again in the third year it increases by 10%, and in the fourth year it decreases by 10%. If the present population be 20,000, then the population after 4 years will be. పట్టణ జనాభా మొదటి సంవత్సరంలో 10% పెరుగుతుంది, తర్వాతి సంవత్సరంలో అది 10% తగ్గుతుంది. మరోసారి మూడో సంవత్సరంలో 10% పెరిగి 4వ సంవత్సరంలో 10% తగ్గుతుంది. ప్రస్తుత జనాభా 20,000 అయితే 4 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత? మీకు ప్రస్తుతం జనాభా ఎంత ఉందండి? 20,000 ఉందండి. ఓకే. నెక్స్ట్ ఇయర్ ఏం జరిగింది? మీకు 10% పెరిగింది. 10% పెరిగిందంటే ఎంత అవ్వాలి? 110% అవ్వాలి. అంటే మీరు 110%ని ఫ్రాక్షన్లో రాస్తే 11/10. ఓకే. 1 ఇయర్ తర్వాత మీకు ఇంత అవుతుంది. ఈ ఇయర్ ఇంత ఉంటే 1 ఇయర్ తర్వాత ఇంత అవుతుంది. రెండవ సంవత్సరం చివరిన ఏమైంది? 10% తగ్గింది. 10% తగ్గిందంటే 90% కదా. 90% అంటే ఇంటూ 9/10 అవ్వడమా? ఓకే. మూడో సంవత్సరం తర్వాత ఏం జరిగిందండి? మీకు 10% పెరిగింది. మళ్ళీ 10% పెరిగిందంటే 110% అంటే ఫ్రాక్షన్లో 11/10. 4వ సంవత్సరం తర్వాత 10% తగ్గింది అంటే 90% అయింది. 90% అయిందంటే ఫ్రాక్షన్లో 9/10 అయింది. ఇప్పుడు ఈ ఫైనల్ వాల్యూ ఎంత? ఇప్పుడు మీరు సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుందండి. చూడండి, ఇక్కడ 4 zeros ఇక్కడ 4 zeros క్యాన్సిల్ అవుతాయి. అంతేనా? 4 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 2 ఇంటూ 11 ఇంటూ 9 99 ఇంటూ 99. మీకు 99 స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయడం రావాలండి. మీకు స్క్వేర్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు మీకు 99 స్క్వేర్ వాల్యూ రావాలి. 99 స్క్వేర్ వాల్యూ మీకు 9801 అవుతుందండి. ఎంత? 9801. సో 2 ఇంటూ 9801 చేస్తే మీకు వాల్యూ రావాలి. 02 216 1 క్యారీ వస్తుంది. 2 9 18 1 19 19602. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 9. 20 men can complete a work in 16 days. 20 women complete the same work in 18 days. If all these men and women work together, then the number of days required to complete that work. ఒక పనిని 20 మంది పురుషులు 16 రోజుల్లో చేస్తారు. అదే పనిని 20 మంది స్త్రీలు 18 రోజుల్లో చేస్తారు. ఈ పురుషులు స్త్రీలు అందరూ కలిసి పనిచేస్తే ఆ పనిని పూర్తి చేయడానికి కావాల్సిన రోజుల సంఖ్య ఎంత? చూడండి, 20 మంది ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారండి? 16 రోజులనా? సరే, 20. ఒక్కొక్క మ్యాన్ రోజుకి m వర్క్ చేస్తున్నాడు అనుకోండి, అంటే రోజుకి ఇంతేనా? 20 ఇంటూ m అవుతుంది. ఇలా 16 రోజుల్లో వర్క్ కంప్లీట్ అవుతుంది. ఒకవేళ స్త్రీలు అయితే 20 మెంబర్స్, ఒక్కొక్క స్త్రీ ఒక్కో రోజులో w వర్క్ చేస్తే అంటే ఒక రోజులో 20 ఇంటూ w యూనిట్స్ వర్క్స్ అవుతుంది. ఇలా 18 రోజుల్లో వర్క్ కంప్లీట్ అవుతుంది. ఇది కూడా టోటల్ వర్క్, ఇది కూడా టోటల్ వర్క్, అంటే ఈ రెండు మీకు ఈక్వలా? చూడండి, 20 క్యాన్సిల్ అవుతే m/w ఎంత వచ్చిందండి మీకు? 18/16 అంటే 2 9 టైమ్స్ 2 8 టైమ్స్. అంటే m అంటే ఏంటంటే మ్యాన్ యొక్క ఎఫిషియన్సీ 9 అయితే ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ 8 అన్నట్టు. సో అప్పుడు టోటల్ వర్క్ ఎంత కావాలండి మీకు? టోటల్ వర్క్ 20 ఇంటూ mని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, 8ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. దేంట్లో చేసినా మీకు టోటల్ వర్క్ సేమే వస్తుంది. 20 ఇంటూ m వాల్యూ ఎంత? 9 అండ్ 16. టోటల్ వర్క్ ఇదైతే ఈ పురుషులు స్త్రీలు అందరు కలిసి పనిచేస్తే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? అంటే 20 మంది మెన్ 20 మంది ఉమెన్ కనుక కలిసి పనిచేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందని వర్క్ అండి. చూడండి, 20 మంది మెన్ రోజుకి ఎంత వర్క్ చేస్తారంటే అండి 9 యూనిట్స్ కదా, అంటే 20 ఇంటూ 9 అవుతుంది. 20 మంది విమెన్ రోజుకి ఎంత చేస్తారు? 8 యూనిట్స్ వర్క్ చేస్తారు. 20 ఇంటూ 8 అవుతుంది. అంతేనా? సరే, ఇప్పుడు టోటల్ వర్క్ బై టోటల్ ఎఫిషియన్సీ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ డేస్ వస్తుంది కదా. 20 ఇంటూ 9 ఇంటూ 16 బై 20 కనుక కామన్ తీస్తే 9 + 8 ఎంత అండి? మీకు 17. 20 క్యాన్సల్. 16 ఇంటూ 9 అంటే మీకు 144/17. 17 ఎందులో మీకు 136 అంటే ఇంకా 8 మిగులుతుంది. 8/17 8/17 డేస్లో మీకు టోటల్ వర్క్ కంప్లీట్ అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 10. ఏ పర్సన్ స్పెండ్స్ 16.66% ఆఫ్ హిస్ ఇన్కమ్ ఆన్ హౌస్ రెంట్.
ఆఫ్ ద రిమైనింగ్ 17% ఆన్ ద క్లాత్స్ అండ్ 23% ఆన్ ఫుడ్ అండ్ 10% ఆఫ్ ద రిమైనింగ్ ఆన్ ఎడ్యుకేషన్. హీ డిపాజిటెడ్ రిమైనింగ్ అమౌంట్ ఇన్ ద బ్యాంక్. ఫైండ్ ద రేషియో ఆఫ్ టోటల్ ఇన్కమ్ అండ్ టోటల్ ఎక్స్పెండిచర్. ఒక వ్యక్తి తన ఆదాయంలో 16.66% ఇంటి అద్దెకు చెల్లిస్తాడు. మిగిలిన డబ్బులో 17% బట్టల మీద, 23% ఆహారం మీద ఖర్చు చేస్తాడు. మిగిలిన డబ్బులో 10% ట్యూషన్ ఫీజు చెల్లిస్తాడు. మిగిలిన డబ్బును అతను తన బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాడు. అయినా అతని దగ్గర మొత్తం ఆదాయం మరియు మొత్తం ఖర్చుల మధ్య నిష్పత్తి ఎంత? సరే, ఇక్కడ చూడండి, అతని మొత్తం ఆదాయం ఎంత అండి? ఆ పర్సన్ యొక్క మొత్తం ఆదాయం కనుక X రూపీస్ ఉందనుకోండి. ఇప్పుడు X రూపీస్లో అతను ఏం చేస్తున్నాడండి? ఇది అతను మొత్తం ఇన్కమ్ అండి. ఇది అతను మొత్తం ఇన్కమ్. ఏ పర్సన్ స్పెండ్ 16.66% ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఆన్ హౌస్ రెంట్. అంటే ఇన్కమ్లో ఎంత ఖర్చు చేస్తున్నాడు? 16.66%. అంటే ఫ్రాక్షన్లో రాస్తే, దీన్ని ఫ్రాక్షన్లో రాస్తే మీకు 1/6. 1/6ని రెంట్ పైన ఖర్చు చేస్తున్నాడు. రెంట్ పైన ఖర్చు చేసిన తర్వాత మిగిలింది ఎంత అండి? 1/6 ఖర్చు చేస్తే 5/6 మిగులుతుంది కదా. ఓకే, రెంట్కి ఖర్చు చేసిన తర్వాత మిగిలిన అమౌంట్ ఇదండి. X ఇంటూ 5/6 మిగిలింది. తన దగ్గర X అనేది ఇన్కమ్ ఉంటే 1/6 ఖర్చు చేస్తే మిగిలింది X ఇంటూ 5/6. ఓకే, ఇప్పుడు ఆఫ్ ద రిమైనింగ్ అంటే ఖర్చు చేసిన దాంట్లో మిగిలిన తర్వాత 17% క్లాత్స్కి, 23% ఫుడ్కి ఖర్చు చేస్తున్నాడంట. 17 + 23 అంటే ఎంత అండి? 40%. అంటే మిగిలిన దాంట్లో 40% ఖర్చు అయిపోతుంది. 40% ఖర్చు అయితే మిగిలేది ఎంత? 60%. అంటే ఇప్పుడు ఇంత అతని దగ్గర ఇప్పుడు ఉంది, దీంట్లో 40% ఖర్చు అయిపోతుంది. 40% ఖర్చు అయిపోయిన తర్వాత అతని దగ్గర ఎంత మిగులుతుంది? 60% మిగులుతుంది. 60%ని ఫ్రాక్షన్లో రాస్తే ఎంత మీకు? 3/5. 60% అంటే 60/100 అంటే 3/5. సో ఇప్పుడు ఇంకా మిగిలిందండి. అంటే క్లాత్స్ పైన, ఫుడ్ పైన ఖర్చు చేసిన తర్వాత అతని దగ్గర మిగిలిన అమౌంట్ ఇంత. అండ్ 10% ఆఫ్ రిమైనింగ్ ఆన్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మిగిలిన దాంట్లో 10%ని ఏం చేస్తున్నాడు? ఎడ్యుకేషన్ పైన ఖర్చు చేస్తున్నాడు. 10% ఎడ్యుకేషన్ పైన ఖర్చు చేస్తున్నాడు అంటే మిగిలింది ఎంత అతని దగ్గర? 90% కదా. 90%ని ఫ్రాక్షన్లో రాస్తే ఎంత? 9/10. సో ఇప్పుడు అతని దగ్గర మిగిలిన అమౌంట్ ఎంత అండి? ఇది. హీ డిపాజిటెడ్ రిమైనింగ్ అమౌంట్ ఇన్ ద బ్యాంక్. అంటే ఈ మిగిలిన అమౌంట్ అతని సేవింగ్ కదండి. ఇప్పుడు అన్ని ఖర్చులు పోయిన తర్వాత ఈ మిగిలిన అమౌంట్ అతని సేవింగ్, అంతేనా? ఇంత ఇన్కమ్ ఉంటే ఖర్చులన్నీ అయిపోయిన తర్వాత అతని మిగిలిన అమౌంట్ ఇది సేవింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రెండింటికి రేషియో తీసుకుంటున్నాను చూడండి. రేషియో తీసుకుంటే మీకు X క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ అవుతుంది. 5 క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ అవుతుంది. 3 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ అవుతుంది. రేషియోలో డినామినేటర్లో 20 ఉంది కాబట్టి ఇక్కడ 20 వస్తుంది. ఇక్కడ 9 ఉంది కాబట్టి 9 వస్తుంది. అంటే అతని ఇన్కమ్ కనుక 20 రూపాయలు ఉందనుకోండి, అతని సేవింగ్ ఎంత ఉన్నట్టు? 9 రూపాయలు ఉన్నట్టు. మీకు అడిగింది ఎంత? ఆదాయానికి ఖర్చుల మధ్య నిష్పత్తి. ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి రేషియో అడిగినారు. ఇన్కమ్ 20 ఉంది, సేవింగ్ 9 ఉంది. అంటే ఖర్చు ఎంత ఉంది? 11 ఉంది. సో 20:11 అనేది మనకు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 11. ABCD is a cyclic quadrilateral. AB and DC are produced to meet at P. If ADC equal to 70 and DAB equal to 60, then PBC plus PCD is. ABCD ఒక చక్రీయ చతుర్భుజం. ABCD అనేది మీకు ఒక చక్రీయ చతుర్భుజం అంటండి. ABCD అనేది మీకు ఒక చక్రీయ చతుర్భుజం. AB మరియు DCలను పొడిగించగా ఇవి వృత్తం బయట P అనే బిందువు వద్ద ఖండించుకుంటాయి. అంటే నేను చక్రీయ చతుర్భుజాన్ని నేను ఇలా రాసుకోవచ్చు. ఇది AB, ఇది CD. మీకు ABCD ఇది ఒక చక్రీయ చతుర్భుజం అయితే దీన్ని కనుక మీరు పొడిగిస్తే అవి ఇక్కడ P దగ్గర ఖండించుకుంటున్నాయంట. ఓకే, ఒకవేళ ADC ఈక్వల్ టు 70 అంటే ఈ వాల్యూ 70 అవుతుంది. అండ్ DAB ఈక్వల్ టు 60 అయితే PBC ప్లస్ PCD వాల్యూ ఎంత? PBC ప్లస్ PCD. PBC అంటే ఈ వాల్యూ, PCD అంటే ఈ వాల్యూ అండి. మీకు చక్రీయ చతుర్భుజంలో ఏమవుతుందంటే అండి, మీకు ఇలా ఒక చక్రీయ చతుర్భుజం కనుక ఉంటే, మీకు ఇలా ఒక చక్రీయ చతుర్భుజం ఉంటే ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుందో ఈ యాంగిల్ అనేది మీకు దీనికి ఆపోజిట్ ఎక్స్టీరియర్ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ టీటా ఉంటే ఇక్కడ టీటా ఉంటుంది. ఇక్కడ కనుక మీకు ఆల్ఫా ఉంటే దీనికి ఆపోజిట్లో ఉన్న ఎక్స్టీరియర్ యాంగిల్కి ఈక్వల్ అవుతుందండి. ఇది మీకు జామెట్రీలో కాన్సెప్ట్. అంటే ఇది చక్రీయ చతుర్భుజం కాబట్టి ఇక్కడ 60 కనుకుంటే దీనికి ఆపోజిట్ ఎక్స్టీరియర్ యాంగిల్, దానికి ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్ ఏమో ఇది. ఆపోజిట్ ఎక్స్టీరియర్ యాంగిల్ 60 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ 70 ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్ ఎక్స్టీరియర్ యాంగిల్, దీనికి ఆపోజిట్ యాంగిల్ ఏమో ఇదండి. ఇది ఇంటీరియర్, మీకు ఇది ఎక్స్టీరియర్. ఈ యాంగిల్ మళ్ళీ మీకు
70 degrees అవుతుంది. అతను అడిగింది ఈ రెండింటికి సమ్మే కదండి. సో 60 + 70 ఎంత మనకి 130 degrees మనకి రైట్ ఆన్సర్ అండి. ఎంత 130. ఆప్షన్ ఏ. ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అమాంగ్ ద ఈజ్. ఇక్కడ ఇచ్చిన దాంట్లో మీరు స్మాలెస్ట్ ఫ్రాక్షన్ చెప్పాలండి. మీరు స్మాలెస్ట్ ఫ్రాక్షన్ చెప్పాలంటే ఫ్రాక్షన్ కంపారిజన్ చేయాలండి. ఎంత? ఫ్రాక్షన్ కంపారిజన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర a/b అనే ఒక ఫ్రాక్షన్ ఉంది, c/d అనే ఒక ఫ్రాక్షన్ ఉంది అనుకోండి. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. అంటే ఇక్కడ a × d అవుతుంది, ఇక్కడ ఇది c × b అవుతుంది. ఏ వాల్యూ గ్రేటర్ దాన్ ఉంటే ఆ ఫ్రాక్షన్ పెద్దదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు a × d పెద్దది వచ్చింది అనుకోండి, ఈ ఫ్రాక్షన్ పెద్దది. లేదా c × b వస్తే ఈ ఫ్రాక్షన్ పెద్దది. నేను ఒక ఎగ్జాంపుల్తో చెప్తా చూడండి. ఇది మీకు 5/7 ఉంది, ఇంకోటి 9/13 ఉంది. రెండు ఫ్రాక్షన్స్ ఉన్నాయా? ఇప్పుడు మీరు 5 × 13 చేయండి. ఇక్కడ ఉన్న దాన్ని దీని డినామినేటర్ తోటి, ఇక్కడ మీరు 9 × 7 చేయండి. 9 × 13 ఎంత? 13×5 = 65. 9కి వెళ్ళి ఎంత? 63. ఏ వాల్యూ పెద్దగా ఉంది? ఈ వాల్యూ పెద్దగా ఉంది కాబట్టి ఫ్రాక్షన్లో ఇది పెద్దదండి. ఇది మీకు ఫ్రాక్షన్ కంపారిజన్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మీరు క్వశ్చన్లో ఇది ఇచ్చిన క్వశ్చన్లో మీకు స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కావాలా? క్వశ్చన్ని వదిలేయాలండి. ఇప్పుడు మీరు ఆప్షన్ చూడండి. నేను ఆప్షన్ 6/11 తీసుకుంటున్నాను, 5/6 తీసుకుంటున్నాను సిడీని. ఇప్పుడు నేను 6 × 6 చేస్తున్నానండి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నాను అండ్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నాను 5 × 11. ఏ వాల్యూ పెద్దదండి? 6×6 = 36, 11×5 = 55. అంటే ఇది పెద్దది కదా. మీకు కనుక్కోమన్నది కనిష్ట సంఖ్య. ఇది మీకు దీనికన్నా పెద్దదని అర్థమైంది. సో ఇదైతే మీ ఆన్సర్ కాదు. నెక్స్ట్ నేను దీని రెండింటిని కంపేర్ చేస్తాను. 15/22, 6/11. అంతేనా? మల్టిప్లై చేసి చూడండి ఏమవుతుంది. 11 × 15 అంటే ఎంత అవుతుందండి? 15 10 150, ఇది 165 అవుతుంది. అంటే 11 × 15 120 అవుతుందా? 22 × 6 ఎంత? 132 అవుతుంది. ఈ వాల్యూ చిన్నగా ఉందా? చూడండి, ఇదేమో మీకు 165, ఇదేమో 132. అంటే ఫ్రాక్షన్లో ఇదే పెద్దది కదా. 15/22 పెద్దది దీనికన్నా. ఇది మీ ఆన్సర్ కాదు. అంటే ఈ మూడిట్లో మాత్రం మీకు చిన్నది ఇదే అండి. నెక్స్ట్ మీరు కంపేర్ చేయాల్సింది ఎంత? 19/36కి 6/11కి. చూడండి, 19 × 11 చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ 6 × 36 చేస్తే ఏమొస్తుంది? 6 × 36 అంటే మీకు 216 అండి. 19 × 10 అంటే మీకు 110, ఇది 209. ఏ వాల్యూ చిన్నగా ఉందండి? ఈ వాల్యూ చిన్నగా ఉంది, ఈ వాల్యూ పెద్దగా ఉంది. అంటే ఇది ఫ్రాక్షన్ ఇలా రావాలి. ఇక్కడ పెద్దగా ఉంది కాబట్టి ఈ వాల్యూ పెద్దది. సో ఇప్పుడు ఈ రెండింటిలో చిన్న వాల్యూ ఏదండి? ఇది. అంటే ఇది మీ ఆన్సర్ కాదు. ఏ అనేది మీకు రైట్ ఆన్సర్. ఇప్పటి వరకు మీరు ఆప్షన్ ఎలిమినేషన్తో చేసుకుంటూ వచ్చేసినారండి. క్వశ్చన్ నెంబర్ 13. In a joint business, A invested thrice that of B and the period of investment of A is twice that of B. If the share of B in the profit of rupees 40,000 in the profit is 40,000 and if A donates a sum of 50,000 to a trust from his share, then the amount left with A in the profit is. ఒక ఉమ్మడి వ్యాపారంలో ఏ పెట్టుబడి బి పెట్టుబడికి 3 ఏ పెట్టుబడి కాలం బి పెట్టుబడి కాలానికి 2 ఉంది. వ్యాపారంత లాభంలో బి వాటా 40,000 అయి ఏ తన వాటాలో 50,000 ఒక ట్రస్టుకు దానం చేస్తే లాభంలో ఏకి మిగిలిన సొమ్ము ఎంత? చూడండి, ఏ బి ఇన్వెస్ట్మెంట్ టైం. ఏ పెట్టుబడి బి పెట్టుబడికి 3, బి పెట్టుబడి ఒకటైతే ఏ పెట్టుబడి 3 అవ్వాలి 3. ఏ పెట్టుబడి కాలం బి పెట్టుబడి కాలానికి 2. అంటే టైం ఇక్కడ 1 అయితే ఇక్కడ టైం ఎంత అవ్వాలి? 2 అవ్వాలి. మీకు ప్రాఫిట్స్ ఏ రేషియోలో పంచుకుంటామని మనం? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం 3 × 2 6 అయితే 1 × 1. అంటే మొత్తం ప్రాఫిట్లో కనుక ఈయనకు 6 వస్తే ఈయనకు ఒక పార్ట్ రావాలండి. అంతేనా? సో ఒక పార్ట్ వాల్యూ ఎంత అయిందండి? బీకి వచ్చిన ప్రాఫిట్ ఎంత? 40,000. అంటే 1 పార్ట్ వాల్యూ కనుక మీకు 40,000 అయితే 6 పార్ట్ వాల్యూ ఏమవుతుందండి? 2,40,000 అవుతుందా? అంతేనా? 1:6 కాబట్టి ఇది 40,000 అయితే ఇది 2,40,000 అవ్వాలి మీకు. 2,40,000. ఇప్పుడు ఈయనకు వచ్చిన 2,40,000 ఈయన 50,000 దానం చేస్తున్నాడంట. అంటే 50,000 కనుక దానం చేసేస్తే మిగిలింది ఎంత? 1,90,000. అంటే 1.9 lakhs. 1,00,000 రూపాయలు ఇచ్చినారు కాబట్టి 1.9. Question number 14. Shahrukh sold some articles to Salman at 47% profit. Due to some reason, 27 of the article got destroyed. Of the remaining articles, Salman sold all the articles at K% profit to Amir and get an amount equal to 40% more than Shahrukh pay for them
టు బై ఆల్ ద ఆర్టికల్స్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. షారుఖ్ కొన్ని వస్తువులను సల్మాన్కు 47% లాభానికి అమ్మాను. కొన్ని కారణాల వలన వాటిలో 2/7 వంతు వస్తువులు విరిగిపోయాయి. మిగతా వస్తువులన్నింటినీ సల్మాన్ కే శాతం లాభంతో అమీర్కు అమ్మాను. ఆ ధర షారుఖ్ యొక్క కొనుగోలు ధరకు 40% అధికం. అయినా కే యొక్క విలువ ఎంత? సరే, ఇక్కడ మీరు ఏంటంటే ఫస్ట్ షారుఖ్ కొన్నాడండి. షారుఖ్ సల్మాన్కి అమ్మినాడు. సల్మాన్ ఎవరికి అమ్మినాడు? ఫస్ట్ నేను షారుఖ్ గురించి మాట్లాడుతున్నా చూడండి. ఓకే, ఇక్కడ నాకు 2/7 ఫ్రాక్షన్ ఉంది కాబట్టి మొత్తం ఈ 7 మీకు 2 పాడవుతున్నాయి అన్నారు కదా. ఫస్ట్ నేను ఏమంటే షారుఖ్ 7 ఆర్టికల్స్ ఒక 100 రూపాయలు పెట్టి కొన్నాడు అనుకోండి. షారుఖ్ అయిన ఖర్చు ఎంత అండి? 700 రూపాయలు అయింది. ఫస్ట్ షారుఖ్ కొన్ని వస్తువులను సల్మాన్కు 47% లాభానికి అమ్మాను. అంటే షారుఖ్ కనుక 100 రూపాయలకు కొంటే 7 కొన్నాడు, 700 రూపాయలు ఖర్చు అయింది. ఇప్పుడు సల్మాన్కి ఎంతకు వచ్చిందండి అది? ఇది షారుఖ్ యొక్క కాస్ట్ ప్రైస్ గురించి మాట్లాడుతున్నామండి. షారుఖ్ 100 రూపాయలు పెట్టి కొన్నాడండి. ఇక్కడ మీకు అర్థం కావాలంటే కాస్ట్ ప్రైస్ గురించి రాస్తాను. కాస్ట్ ప్రైస్ ఏమో 100, క్వాంటిటీ ఏమో 7. ఓకే, షారుఖ్ 100 రూపాయలు పెట్టి 7 కొన్నాడు. షారుఖ్ ఆ వస్తువులను సల్మాన్కి ఎంత అమ్మినాడు? 47% అమ్మినాడా? అంటే ఇప్పుడు సల్మాన్కి కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? అది 147 అవుతుంది. ఓకే, కొన్ని కారణాల వలన వాటిలో 2/7 వంతు వస్తువులు విరిగిపోయాయి. అంటే 7 వస్తువులు ఉంటే 2 విరిగిపోయినాయంట. మిగతా వస్తువులన్నింటినీ సల్మాన్ కే శాతం లాభంతో అమీర్కి అమ్మినాడు. మిగిలిన వస్తువులని అంటే మిగిలిన 5 వస్తువులని కే శాతం లాభంతో అమీర్కు అమ్మాను. అప్పుడు ఆ ధర షారుఖ్ యొక్క కొనుగోలు ధరకు 40% అధికం. ఇక్కడ చూడండి, షారుఖ్ ఏం చేసినాడంటే సల్మాన్కి అమ్మినాడా 147 రూపీస్కి. 147లో ఇప్పుడు 7 ఆర్టికల్స్ ఉంటే దాంట్లో 2 ఖరాబ్ అయిపోయినాయి అంట అండి. ఎంత? 2 ఖరాబ్ అయిపోయినాయి. ఇప్పుడు మిగిలిన దానికి ఏం చేసినాడంటే ఈ 147 ఉంటే ఈ 147ని ఒక K% లాభానికి అమ్మినాడు. అంటే ప్లస్ K% చేసి అమీర్కి అమ్మినాడు. అయితే అమీర్కి కొన్న వేళ ఎలా ఉందంటే ఆ ధర షారుఖ్ యొక్క కొనుగోలు ధరకు 40% అధికం. ఎలా అమ్మినాడంటే షారుఖ్ యొక్క కొనుగోలు ధరకు 40% అధికం. అంటే ఇప్పుడు 147 ఉందా? 147కి ఇతనికి ఒక్కొక్క ఆర్టికల్ పడిందండి. ఇతను ఇప్పుడు ఎన్ని ఆర్టికల్స్ అమ్ముతున్నాడు? ఓన్లీ 5 ఆర్టికల్స్ అమ్ముతున్నాడు. 2 ఆర్టికల్స్ పాడైపోయినాయి. అంటే 147 పైన ఒక్కొక్క దానికి K% లాభంతో అమ్మినాడు. ఇలా అమ్మితే అతనికి ఎంత వచ్చిందంట? 5 ఆర్టికల్స్ అమ్మినప్పుడు అతనికి మొత్తం ఎంత వచ్చిందంటే షారుఖ్ కొన్నప్పుడు మొత్తం ఎంత ఖర్చు చేసినాడో దానికంటే 40% ఎక్కువ వచ్చిందంట. షారుఖ్ కొన్నప్పుడు మొత్తం ఎంత ఖర్చు చేసినాడంటే 700 రూపాయలు. అంటే 700 రూపాయలకి 40% అధికం అంటే 140%, 7/5 వచ్చిందంట. ఇది ఎన్ని ఆర్టికల్స్ అమ్మితే అండి? 5 ఆర్టికల్స్ అమ్మితే. అంటే ఒక్క ఆర్టికల్కి ఎంత వచ్చినట్టు? బై 5 చేస్తే వస్తుందా? చూడండి, సల్మాన్కి ఏమో ఒక్క ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ ఎంతనేమో 41 అండి. సల్మాన్ ఒక్కొక్క ఆర్టికల్ని 147 పెట్టి షారుఖ్ నుండి కొన్నాడు. ఓకేనా? సల్మాన్ ఎన్ని ఆర్టికల్స్ని అమీర్కి అమ్మినాడు? ఓన్లీ 5 ఆర్టికల్ని అమ్మినాడు. ఇప్పుడు సల్మాన్ 5 ఆర్టికల్ని అమీర్కి అమ్మినప్పుడు సల్మాన్కి ఎంత డబ్బులు వచ్చినాయంటే షారుఖ్ 7 ఆర్టికల్ కొన్నప్పుడు ఎంత ఖర్చు అయిందో దానికి 40% ఎక్కువ వచ్చింది. షారుఖ్ 7 ఆర్టికల్ కొన్నప్పుడు ఎంత ఖర్చు అయింది? 700. దానిపైన 40% ఎక్కువ అంటే ఇంటూ 7/5 చేస్తే వస్తుందా? 40% ఎక్కువ అంటే 140%. 700 ఇంటూ 7/5 చేస్తే ఇది 5 ఆర్టికల్కి యొక్క సెల్లింగ్ ప్రైస్ అండి. ఎవరికి? సల్మాన్కి. ఒక్క ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ కావాలంటే బై 5 చేస్తే వస్తుందా? వస్తుంది. చూడండి, 147 ఏమో కాస్ట్ ప్రైస్ అండి. ఎవరికి? సల్మాన్కి. ఒక ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత? 700 ఇంటూ 7/25 అంతేనా? ఇది మీకు కాస్ట్ ప్రైస్ వచ్చింది, సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. రేషియో తీసుకుంటే మీకు ప్రాఫిట్ పర్సెంటేజ్ వస్తుంది కదా. 7 ఎన్ని టైమ్స్? 2 టైమ్స్, 1 టైమ్స్. 7 3 టైమ్స్, 7 ఎంత టైమ్స్? 100 టైమ్స్. సో 25 4 టైమ్స్. అంటే కాస్ట్ ప్రైస్ 3 అయితే సెల్లింగ్ ప్రైస్ 4. అప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అండి? ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటేనే కే కదా ఇక్కడ ఇచ్చింది. 3 పైన 1 లాభం, 1/3 అంటే 33 1/3%. ఆప్షన్ సి. Question number 15. The centroid of an equilateral triangle is ABC is G. If AB is 6 cm, then length of AG is. సరే, ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉందండి. దాంట్లో సెంట్రాయిడ్ అనేది G ఉంది. ఇక్కడ G ఉంది. ABC ఇది D అనుకుంటే. ఇఫ్ AB ఈక్వల్ టు 6 అంటే సైడ్ అనేది 6 సెంటీమీటర్స్ అన్నారండి. అప్పుడు AG వాల్యూ ఎంత? సరే, ఇప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఈ లైనే మీకు పర్పెండిక్యులర్ అవుతుంది, ఈ లైనే మీకు మీడియన్ అవుతుంది,
ఈ ఒక్క లైనే మీకు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నీ కదా, ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఈ ఒక్క లైనే మీకు యాంగులర్ బైసెక్టర్ అవుతుంది, ఈ ఒక్క లైనే మీకు మీడియన్ అవుతుంది, ఈ ఒక్క లైనే మీకు పర్పెండిక్యులర్ బైసెక్టర్ అవుతుంది, ఈ ఒక్క లైనే మీకు పర్పెండిక్యులర్ అవుతుంది. సో ఇది హైట్ కదా మీకు. అప్పుడు మీకు ఏడీ వాల్యూ ఎంత అండి? ఏడీ వాల్యూ మీకు √3/2 ఇంటూ ఏ కదా, హైట్ అంటే 6 కదా, 2 3 టైమ్స్ అంటే 3 ఇంటూ √3 ఏడీ వాల్యూ. మీకు సెంట్రాయిడ్ అనేది దీన్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుందా? అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 2 పార్ట్స్ ఉంటే ఇక్కడ నుండి ఇక్కడికి మొత్తం 3 పార్ట్స్ ఉంటుంది. ఇప్పుడు మీకు 3 పార్ట్స్ వాల్యూ తెలుసు, 3 పార్ట్స్ వాల్యూ ఏమో మీకు 3√3 అని తెలుసు. మీకు కనుక్కోమనేది 2 పార్ట్స్ వాల్యూ ఎంత. 3 క్యాన్సిల్ అయితే 2 ఇంటూ √3. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 16. Anamika paid 4965 as compound interest on a loan of 15,000 after 3 years when compounded annually. Suman took a loan of 10,000 at the same rate on simple interest. How much interest did Suman pay after 3 years? Right. అనామిక 15,000 పైన చక్రవడ్డీ సంవత్సరానికి ఒకసారి లెక్క కడితే 3 సంవత్సరాలకి 4,965 వడ్డీ చెల్లించింది. సుమన్ 10,000ను అంతే వడ్డీ రేటు సాలీనా బారు వడ్డీకి అప్పుగా తీసుకుంటే 3 సంవత్సరాల తర్వాత ఎంత వడ్డీ చెల్లిస్తాడు? అనామిక ఎంత తీసుకుందండి? 15,000 తీసుకుంది ప్రిన్సిపల్, అంతేనా? ఇంట్రెస్ట్ ఎంత అయింది? 3 సంవత్సరాల తర్వాత ఆమె కట్టిన వడ్డీ ఎంత? 4,965. మీకు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే ఏమొస్తుంది? మీకు అమౌంట్ వస్తుందా? అంటే 15,000 ప్రిన్సిపల్ కనుక తీసుకుంటే 3 సంవత్సరాల తర్వాత ఆమె ఎంత పే చేస్తున్నట్టే? 19,965 పే చేస్తుంది. దీని నుండి మీరు 6% కనుక్కోవచ్చా? మీకేమో ప్రిన్సిపల్ వాల్యూ తెలుసు, అమౌంట్ వాల్యూ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ 15,000 ఉందండి, 15,000 ఉందండి. 15,000కి మీరు ఇంటూ సంథింగ్ చేస్తే 3 ఇయర్స్కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్షన్లో x/y చేస్తున్నారనుకోండి, అప్పుడు 3 ఇయర్స్ తర్వాత మీకు అమౌంట్ ఏమవుతుంది? 19,965 అవుతుంది, అంతేనా? అంటే ఇప్పుడు మీకు x/y హోల్ క్యూబ్ ఎంత? x/y హోల్ క్యూబ్ ఈక్వల్ టు 19,965/15,000, అంతేనా? ఇప్పుడు వీటిని కనుక మీరు ఫస్ట్ 5తో క్యాన్సిల్ చేయండి, అంటే ఇక్కడ మీకు 3,000 అవుతుంది. ఇది ఎంత అవుతుందండి? 5 3 టైమ్స్ అంటే 4 మిగులుతుంది. 5 9 టైమ్స్ 45, మళ్ళీ 4 మిగులుతుంది. 5 9 టైమ్స్ 45, మళ్ళీ 3 మిగులుతుంది, ఇక్కడ 1 మిగులుతాయి. చూడండి, ఇది మీకు 3 1,000 టైమ్స్, ఇది 3 1331. అంటే మీకు x/y ఏమొచ్చిందండి? x/y హోల్ క్యూబ్ వాల్యూ 11/10 హోల్ క్యూబ్ అయిందా? 11/10 హోల్ క్యూబ్. అంటే ఇప్పుడు x/y ఎంత? 11/10 అయింది. అంటే 10 ఉన్న వాల్యూ కాస్త 11 అయిందంటే మీకు 6% అనేది 10% అని అర్థం అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఏమనుకుంటున్నానంటే, 15,000 కనుక మీకు ప్రిన్సిపల్ ఉందనుకోండి, మీరు 1 ఇయర్ తర్వాత ఎంత అయిందంటే ఏం చేస్తారు? ఒక 6% ఇంట్రెస్ట్ ఉందనుకోండి, 10% ఇంట్రెస్ట్ అంటే ఏం చేస్తాం? 110/100 చేస్తారా? అంటే ఇక్కడ మీరు 11/10 చేస్తే ఆ వాల్యూ మీకు 19,960 అవుతుంది. 11/10 చేస్తున్నారు అంటే దాని మీనింగ్ ఏంది? మీకు 6 వాల్యూ 10% ఉన్నట్టు కదా. 11/10 అంటే ఫ్రాక్షన్లో పర్సెంటేజ్లో 110% కదా. అంటే 6 వాల్యూ 10% అయినప్పుడే కదా. మరి మీకు 6 వాల్యూ 10% అని అర్థమైనప్పుడు 10,000 ప్రిన్సిపల్ పైన 3 సంవత్సరాలకి 30% అవుతుంది. 10,000కు 30% ఎంత? 3,000 కదా ఇంట్రెస్ట్. సో ఆప్షన్ ఏ అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 17. On an ₹10,000 payment order, a person has a choice between 3 successive discounts of 10%, 10% and 30%, and 3 successive discounts of 40%, 5% and 5%. By choosing the better one, he can save. 10,000 పైన ఒక వ్యక్తికి 10%, 10%, 30% అను వరుస రాయితీలు, 40%, 5% మరియు 5% అను వరుస రాయితీల మధ్య అవకాశం ఉంది. అతను మెరుగైనది ఎన్నుకుంటే అతను ఎంత పొదుపు చేయగలడు? సార్, మీ దగ్గర ఒక ప్రోడక్ట్కి ఎంఆర్పి అనేది ఎంత ఉందంట అండి? ఎంఆర్పి 10,000 ఉందండి. అయితే మీకు ఆ పర్సన్ ఏం చేస్తున్నాడంటే మీకు 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇస్తున్నాడు. కేస్ 1లో మీకు డిస్కౌంట్స్ ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడండి? కేస్ 1లోనేమో మీకు 10% అండ్ 10% డిస్కౌంట్స్ ఇస్తున్నాడు. సారీ, 10, 10, 30. కేస్ 2లో మీకు ఎలా డిస్కౌంట్ ఇస్తున్నాడు? 40%, 5% అండ్ 5% డిస్కౌంట్ ఇస్తున్నాడు, అంతేనా? ఓకే. 10%, ఇక్కడ 30%, ఇక్కడేమో 40%, 5%, 5%. ఈ రకంగా డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు మీకు మెరుగైనది ఎన్నుకోవాలంటే మీకు బెటర్ ఎలా ఉండాలండి? ఎప్పుడు కూడా బెటర్ ఎక్కడ ఉంటుంది?
మీకు డిస్కౌంట్ అనేది ఎక్కడ ఎక్కువ వస్తుందో అక్కడ కొనుక్కుంటారు, అంతేనా? ఈ 2 కేసులలో మీకు ఎక్కడ డిస్కౌంట్ ఎక్కువ వస్తే అక్కడ కొనుక్కుంటారు. అలా కొన్నప్పుడు ఈ డిస్కౌంట్ కంటే ఈ డిస్కౌంట్లో మీరు ఎంత సేవ్ చేస్తున్నారు? ఇప్పుడు ఒక డిస్కౌంట్ అనేది ఎక్కువ వస్తుంది, ఒక డిస్కౌంట్ అనేది తక్కువ వస్తుంది కదా. సో డిస్కౌంట్ ఎక్కువ ఉన్నది తీసుకుంటున్నప్పుడు మీరు డిస్కౌంట్ తక్కువ ఉన్న దానికన్నా మీరు ఎంత లాభం పొందుతున్నారు, మీరు ఎంత పొదుపు చేయగలుగుతున్నారని క్వశ్చన్ అండి. మీకు ఎఫెక్టివ్ డిస్కౌంట్ పర్సంటేజ్కి ఫార్ములా తెలుసా అండి? ఎఫెక్టివ్ డిస్కౌంట్ పర్సంటేజ్ మీకు x ప్లస్ y మైనస్ x ఇంటూ y బై 100 అండి. ఇది ఎఫెక్టివ్ డిస్కౌంట్ పర్సంటేజ్కి ఫార్ములా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10% అనుకోండి, ఎఫెక్టివ్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఏమవుతుంది? 10 ప్లస్ 10 20 మైనస్ 10 ఇంటూ 10 బై 100 అంటే 100 బై 100, అప్పుడు ఎంత అవుతుంది? -1 అవుతుందా? అంటే ఎఫెక్టివ్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఇక్కడ మీకు 9% అవుతుంది. ఈ రెండింటిని కనుక తీసుకుంటే ఎఫెక్టివ్ డిస్కౌంట్ పర్సెంట్ 19% అవుతుంది. 10 ప్లస్ 10 మైనస్ 10 ఇంటూ 10 బై 100. ఈ రెండింటిని తీసుకున్నారనుకోండి, ఎఫెక్టివ్ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత అవుతుంది మీకు? 30 ప్లస్ 19 ఎంత? 49 మైనస్ 30 ఇంటూ 19, 30 ఇంటూ 19 బై 100, ఇంతే కదండి. సో 49కి మైనస్ 5.7 అంతేనా? సరే ఈ వాల్యూ చెప్పండి నాకు. 49 నుండి కనుక మీరు 6 తీసేస్తే 43 అవుతుంది. ఇంకొక 0.3 యాడ్ చేయాలి కాబట్టి 43.3. 44 ప్లస్ 5 49. అంటే కేస్ 1లో మీకు ఎఫెక్టివ్ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత వస్తుందంటే 43.3% వస్తుంది. అదే కేస్ 2లో ఎంత డిస్కౌంట్ వస్తుందో చూద్దాం. నేను ఫస్ట్ ఈ రెండింటిని తీసుకుంటాను, మీరు ఏ ఆర్డర్లో అయినా తీసుకోవచ్చు. 5 ప్లస్ 5 ఎఫెక్టివ్ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత? 5 ప్లస్ 5 అంటే 10. 5 ఇంటూ 5 25 బై 100 అంటే ఎంత? 0.25. 25 బై 100 0.25 అంటే 10 మైనస్ 0.25 అంటే ఈ వాల్యూ ఎంత వస్తుందండి? అంటే ఈ వాల్యూ 9.75 వస్తుంది. నెక్స్ట్ ఈ రెండింటికి తీసుకోండి, ఏమవుతుంది? 40 ప్లస్ 9.75 అంటే 49.75 మైనస్ 40 ఇంటూ 9.75 బై 100, అంతేనా? ఒక జీరోతో క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మీకు ఎంత మిగులుతుంది? 49.75 మైనస్ చూడండి 4 5 20 అంటే మీకు 2 క్యారీ వస్తుంది. 7 4 28కి 2 క్యారీ వచ్చింది 30 అంటే మళ్ళీ 3 క్యారీ వస్తుంది. 9 4 36కి 3 అంటే 39. ఇక్కడ ఒక డెసిమల్ ఉంది, ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి, అంటే మొత్తానికి ఎంత? 3 తర్వాత. అంటే మీకు 49.75 మైనస్ 3.9 వాల్యూ కనుక్కోవాలండి ఇప్పుడు మీరు. ఓకే చూడండి, ఇక్కడ 0 కనుక తీసుకున్నారనుకోండి మీరు, 5 మైనస్ 0 ఎంత? 5. 7 మైనస్ 9 అండి, అంటే 17 మైనస్ 9 అంటే ఎంత? 8. ఇక్కడ 8 మైనస్ 3 అంటే 5 అంటే 45. ఇక్కడేమో మీకు 45.85% డిస్కౌంట్ వస్తుందండి. ఇక్కడ డిస్కౌంట్ ఎంత వస్తుంది? 43.3 డిస్కౌంట్ వస్తుంది. మీకు ఏ కేసులో బెటర్ అండి? మీకు ఇప్పుడు మీకు ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక తీసుకుంటే ఇక్కడేమో మీకు 45.85% లాభం డిస్కౌంట్ ఇస్తున్నారు, ఇక్కడేమో 43.3% డిస్కౌంట్ ఇస్తున్నారు. డిస్కౌంట్ అనేది ఎక్కడ ఎక్కువ ఇస్తున్నారు? కేస్ 2లో కదా. చూడండి ఎంత శాతం డిఫరెన్స్ ఉందండి? 45.85కి మైనస్ మీరు 43.30 చేసినారనుకోండి, ఎంత? 5 2.55. అంటే దీనికన్నా ఇక్కడ మీకు 2.55 డిస్కౌంట్ ఎక్కువ వస్తుంది. కాబట్టి మీకు ఎంత మిగులుతుంది పర్సంటేజ్, అంటే మీకు ఎంత శాతం మీకు డబ్బులు సేవ్ చేస్తున్నారు దీనికన్నా? మీకు 10,000లో 2.25% ఎంత అండి? 10,000లో 2.55% వాల్యూ ఎంత అవుతుంది మీకు? 2550 అవుతుంది, అంతేనా? చూడండి 1% వాల్యూ అంటే 10,000 ఇంటూ 2.55% వాల్యూ అనుకుంటే మీకు 2550 వస్తుంది. మీరు క్యాలిక్యులేట్ చేసి చూస్తే కూడా మీకు అదే వాల్యూ వస్తుందండి. సో ఆప్షన్ బి. మీ క్వశ్చన్ కొంచెం క్యాలిక్యులేటివ్ అయింది. కేస్ 1లో మీకు డిస్కౌంట్ పర్సెంటేజ్ లీవ్ ఉన్నాయి, కేస్ 2లో డిస్కౌంట్ పర్సెంటేజ్ లీవ్ ఉన్నాయి. ఎఫెక్టివ్ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఏమో ఇక్కడ 43.3 వచ్చింది, ఇక్కడ ఎఫెక్టివ్ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఏమో 45.85 వచ్చింది. దీనికన్నా మీకు ఇక్కడ 2.55% డిస్కౌంట్ ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ మీకు 2.55% ఎక్కువ సేవ్ అవుతుంది. 10,000లో 2.55% అంటే 2,550. Question number 18. A person A can complete a work in 15 days working 8 hours daily. A second person B can complete the same work in 20 days working 7 days a day. If both A and B work together working 7 hours a day, then the number of days required to complete that work is. ఒక వ్యక్తి A ఒక పనిని 8 రోజులకి రోజుకి 8 గంటలు పని చేస్తూ 15 రోజుల్లో పూర్తి చేయగలడు. సరే A గురించి 15 రోజుల్లో అండి రోజుకి 8 గంటల్లో పూర్తి చేయగలడు. ఇది ఏ కదా. ఏ యొక్క ఎఫిషియన్సీ కనుక నేను గంటకి ఏ యూనిట్స్ అనుకున్నాను అనుకోండి, గంటకి ఏ యూనిట్స్ అనుకుంటున్నాను. ఏ ఎఫిషియన్సీ 15 రోజుల్లో 8 గంటల్లో గంటకి ఏ యూనిట్స్ చేస్తున్నాడు. ఇప్పుడు బి చూడండి, 20 రోజుల్లో
7 గంటలు పనిచేస్తూ ఎంత ఎఫిషియన్సీతో చేస్తున్నాడు? బి ఎఫిషియన్సీతో వర్క్ చేస్తున్నాడు అనుకోండి. ఇది టోటల్ వర్కే, ఇది టోటల్ వర్కే, రెండు ఈక్వల్ అవుతాయా మీకు? ఈక్వల్ అవుతాయి. సో ఇది 5 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇది 5 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇది 4 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఏ బై బి ఈక్వల్ ఎంత వచ్చిందండి మీకు? 7 వచ్చింది. ఇక్కడ 6 ఉంది. అంటే ఏ కనుక ఒక రోజుకి 7 యూనిట్ల వర్క్ చేస్తే బి ఒక రోజుకి 6 యూనిట్ల వర్క్ చేస్తారంట. అప్పుడు మీకు టోటల్ వర్క్ ఏమవుతుందండి? ఏ 15 రోజుల్లో రోజుకి 8 గంటలు పనిచేస్తూ 1 గంటకి 7 యూనిట్లు చేస్తే ఇది టోటల్ వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈ టోటల్ వర్క్ని కనుక ఇద్దరు కలిసి పనిచేస్తే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఏ మరియు బి ఇద్దరు కలిసి రోజుకి 7 గంటలు పనిచేస్తే అప్పుడు ఆ పని పూర్తి అవ్వడానికి కావాల్సిన రోజుల సంఖ్య ఎంత? ఏ మరియు బి రోజుకు 1 గంటకి ఎంత పని చేస్తారండి? ఈయన 7 యూనిట్లు చేస్తే ఈయన 6 యూనిట్లు, అంటే గంటకి ఇద్దరు కలిపి ఎంత? 17 13. 1 గంటకి 13 యూనిట్లు చేస్తే ఒక్క రోజులో 7 గంటలు పని చేస్తున్నారంట. అంటే 7 గంటలకి ఎంత వర్క్ చేస్తారా? చూడండి, టోటల్ వర్క్ బై ఒక్క రోజులో చేసిన వర్క్ చేస్తే మీరు నెంబర్ ఆఫ్ డేస్ చెప్పొచ్చు కదా. 7 7 క్యాన్సల్. 15 × 8 ఎంత? 120/13. 13 9 117, 9 3/13. ఆప్షన్ బి. Question number 19. A businessman buys 2 quantities of A and B of product at rupees 120 per kg and rupees 60 per kg respectively. He then mixes these 2 quantities and sells at rupees 100 per kg. Then the percentage increase in the profit on a certain quantity of the mixture of A and B in the ratio 7:11 on the profit on the same quantity of the mixture of A and B in the ratio 1:1 is. ఒక వ్యాపారి ఏ మరియు బి అనే రెండు నాణ్యతలు గల ఒక వస్తువును కిలోగ్రామ్కి 120 చొప్పున ఏని, కిలోగ్రామ్కి 60 చొప్పున బిని కొంటాడు. అతడు వాటిని రెండింటిని కలిపి కిలోగ్రామ్కు 100 చొప్పున అమ్ముతున్నాడు. ఏ బీలను 1:1 నిష్పత్తిలో కలపగా వచ్చే ఒక నిర్దిష్ట పరిమాణం గల మిశ్రమం నుండి పొందిన లాభంపై ఏ బీలను 7:1 నిష్పత్తిలో కలపగా వచ్చే అదే పరిమాణం గల మిశ్రమం నుండి పొందిన లాభం యొక్క పెరుగుదల శాతం. సరే, ఇది మీకు ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఇది మీకు ఫస్ట్ నేను మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. చూడండి, ఏ బి ఉన్నాయండి రెండు. ఏని ఎక్కువ కాస్ట్ ప్రైస్ ఎంత? ఒక వ్యాపారి ఏని 120 రూపాయలు పెట్టి కొంటున్నాడండి. బీని ఎంత కొంటున్నాడండి? బీని ఏమో మీకు 60 పెట్టి కొంటున్నాడు. ఏం లేదండి, ఒక వ్యాపారి ఏ అనే ఒక రకంని 120 రూపాయలు పెట్టి కొంటున్నాడు, బీని 60 రూపాయలు పెట్టి కొంటున్నాడు. ఇప్పుడు కొన్న తర్వాత ఇతను ఒకసారి ఏం చేస్తున్నాడంటే 1:1 రేషియోలో మిక్స్ చేస్తున్నాడు. అంటే దీన్ని 1:1 రేషియోలో మిక్స్ చేస్తున్నాడు. 1:1 రేషియోలో మిక్స్ చేస్తే కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందో ఎంతో కొంత వస్తుంది కదా. సరే, దీన్ని 1:1 రేషియోలో మిక్స్ చేస్తే యావరేజ్ ప్రైస్ ఎంత వస్తుంది చెప్పండి. ఇక్కడ మీకు 2 కేసులు ఉన్నాయండి. ఇక్కడ కూడా మీకు కేస్ 1 ఉంది, కేస్ 2 ఉంది. ఓకే, కేస్ 1లో మీకు 1:1 రేషియోలో మిక్స్ చేసుకున్నారనుకోండి. ఇది 1 కేజీ కొని ఇది 1 కేజీ కొంటే యావరేజ్గా 1 కేజీకి ఎంత కాస్ట్ వస్తుందండి? 1 కేజీ కొంటే 120 + 60 180 అవుతుంది. ఇప్పుడు రెండింటిని మిక్స్ చేస్తే బై 2 చేస్తే ఎంత వస్తుందండి? 180/2 అంటే ఎంత? 90 రూపాయలు అవుతుంది. 90 రూపాయలు పడుతుంది. ఇప్పుడు తనకేమో 90 రూపాయలు పడుతుంది. ఇది కాస్ట్ ప్రైస్ అండి. సెల్లింగ్ ప్రైస్ దీన్ని ఎంత అమ్ముతున్నాడంట? 100 రూపాయలకు అమ్ముతున్నాడు. ప్రాఫిట్ ఎంత వచ్చింది? 10 రూపాయలు వచ్చింది ఫస్ట్ కేసులో. సెకండ్ కేసులో ఏం చేస్తున్నాడంటే ఏని 120 రూపీస్కి కొని బీని 60 రూపీస్కి కొంటున్నాడు. దీన్ని మీరు 7:11 రేషియోలో కలుపుతున్నారు. 7:11 అంటే ఇది 7 కేజీ కొని ఇది 11 కేజీ కొన్నాడు అనుకోండి. 7 కేజీ కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? 7 × 120 ప్లస్ 11 కేజీ కొనడానికి 11 × 60 బై టోటల్ ఎంత? 7 + 11 18. ఇది చేస్తే మీకు టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత వస్తుంది చెప్పండి నాకు. చూడండి, ఇక్కడ కనుక మీరు 60 కనుక కామన్ తీసుకుంటే 7 × 2 14 ఉంటుంది, ఇక్కడ 11 ఉంటుంది. 14 + 11 అంటే 25 అవుతుంది. ఇక్కడ మీకు ఎంత అండి? 18 అండి. అంతేనా? 6 ముళ్ళ 6 ఎంత అండి? ఇది 6 10ల అంటే మీకు 250/3. 250/3 కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది మీకు? 250/3 వచ్చింది. ఎంతకు అమ్ముతున్నాడు? దీన్ని కూడా 100కే అమ్ముతున్నాడు. ఓకే, 100కి అమ్ముతున్నాడు. కాస్ట్ ప్రైస్ ఎంత, సెల్లింగ్ ప్రైస్ ఎంత. ఇప్పుడు లాభం ఎంత వస్తుందండి? 100 నుండి మీరు 250/3 మైనస్ చేస్తే మీకు 50/3 లాభం వస్తుందా? 50/3 లాభం వస్తుంది. 100 ఏమో మీకు సెల్లింగ్ ప్రైస్ ఉంది. ఈ రేషియోలో మిక్స్ చేస్తే మీ కాస్ట్ ప్రైస్ ఏమో 250/3 వస్తుంది. 100 - 250/3 చేస్తే మీకు 50/3 లాభం వస్తుంది. అయితే ఇప్పుడు మొదటి లాభం కన్నా రెండవ లాభం అనేది ఎంత శాతం ఎక్కువ ఉందని అడిగినారంటే, ఇప్పుడు మొదటి లాభం ఎంత? మీకు 10 రూపాయలు వచ్చేది. రెండవ లాభం ఎంత వస్తుంది? 50/3 వస్తుంది. ఈ లాభం కన్నా ఈ లాభం మీకు ఎంత శాతం ఎక్కువ అన్నారండి?
చూడండి, మొదటి లాభం ఏమో మీకు 10 అండి, రెండవ లాభం ఏమో మీకు 53. పర్సెంటేజ్లో ఎక్కువ తక్కువ తెప్పాలంటే మనం రేషియో తీసుకుంటే వస్తుంది. ఇది 0 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మీకు 3:5 వస్తుందండి. 3:5 అంటే ఎంత అండి? 3 పైన 2 ఎక్కువ, అంటే 2/3 ఇంటూ 100 చేస్తే మీకు పర్సెంటేజ్ వస్తుందా? అంటే మీకు 200/3% లాభం ఎక్కువ వచ్చింది మొదటి లాభం కన్నా రెండవ లాభం. ఆప్షన్ డి. క్వశ్చన్ మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది కానీ చాలా ఈజీ క్వశ్చన్ అండి, పెద్ద డిఫికల్ట్ క్వశ్చన్ అయితే కాదు. క్వశ్చన్ నెంబర్ 20. నరేష్, విజయ్ అండ్ మాధవ్ ఎంటర్డ్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్. నరేష్ ఇన్వెస్ట్ సమ్ అమౌంట్ ఎట్ ద బిగినింగ్. ఆఫ్టర్ 6 months విజయ్ ఇన్వెస్టెడ్ double the amount invested by Naresh. And after 2 more months, Madhav invested thrice the amount invested by Naresh. If they earned a profit of rupees 45,000 at the end of the year, then the share of Madhav in the profit is. నరేష్, విజయ్, మాధవ్ ఒక భాగ్యస్వామ్యంలో నరేష్, విజయ్ ప్రవేశించారు. ప్రారంభంలో నరేష్ కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టాడు. ఆ కొంత మొత్తం నేను ఎక్స్ అనుకుంటున్నానండి, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్. 6 నెలల తర్వాత నరేష్ పెట్టుబడికి 2 మొత్తాన్ని విజయ్ పెట్టుబడిగా పెట్టాడు. అంటే విజయ్ నరేష్కి 2 6 నెలల తర్వాత. ఓకే. మరో 2 నెలల తర్వాత నరేష్ పెట్టుబడికి 3 మొత్తాన్ని తర్వాత మాధవ్ పెట్టుబడి పెట్టాడు. అంటే 6 నెలల తర్వాత మరో 2 నెలలు అంటే స్టార్టింగ్ నుండి 8 months తర్వాత మాధవ్ అనే పర్సన్ నరేష్కి 3 times ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడంట. ఇది ఇన్వెస్ట్మెంట్ అండి. టైమ్స్ ఎలా ఉన్నాయండి? సంవత్సరాంతంలో వారు 45,000 లాభాన్ని పొందితే లాభంలో మాధవ్ వాటా ఎంత? ఇక్కడ చూడండి, నరేష్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు 12 months మొత్తం బిజినెస్లో ఉన్నాడా? అంటే 12 months ఉన్నాడు. మరి విజయ్ అండి, స్టార్టింగ్ 6 months లేడండి. చూడండి, 6 నెలల తర్వాత నరేష్ పెట్టుబడికి 2 మొత్తాన్ని విజయ్ పెట్టుబడికి పెట్టాడు. 6 నెలల తర్వాత అంటే ఫస్ట్ 6 నెలలు లేడు. సంవత్సరంలో ఫస్ట్ 6 నెలలు లేదంటే ఓన్లీ 6 నెలలే ఉన్నాడు. మీకు మాధవ్కి వచ్చేసరికి విజయ్ వచ్చిన 2 నెలల తర్వాత మాధవ్ వచ్చినాడు కదా. అంటే ఫస్ట్ 8 months మీకు బిజినెస్లో ఎవరు లేరు, మాధవ్ లేడు. అంటే లాస్ట్ 4 months మాత్రమే ఉన్నాడు. మీకు ప్రాఫిట్ ఎలా పంచుకుంటారండి? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం కదా. అంటే 12x, 6 12x, 12x. అంటే ముగ్గురు సమానంగా లాభం పంచుకోవాలి. చూడండి, 1:1:1 రేషియోలో పంచుకోవాలి. మొత్తం లాభం కనుక 45,000 అయిందనుకోండి, 45,000లో 1/3 పార్ట్ అంటే ఎంత అండి? 45,000లో 1/3 అంటే ఎంత మీకు? 15,000 కదా. అంటే ముగ్గురికి కూడా లాభం 15,000 పంచుకోవాలి. ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్.